అందరికీ నమస్తే. సీఎం రేవంత్ రెడ్డి గారు వాళ్ళ సొంత కాన్స్టిట్యున్సీ పోయినారు. కొడంగల్ పోయినరు. కొడంగల్లో తెలుసుగా సొంత కాన్స్టిట్యున్సీ స్పీచు మొత్తం ఈ 70 ఏళ్ళలో చేయని పనులంతా ఇప్పుడు చేస్తున్నాం అని మాట్లాడి 70 ఏళ్ళలో 38 40 సంవత్సరాలు కాంగ్రెస్ పాలించింది. 38 అంతకుముందు తెలంగాణ రాకముందు, తెలంగాణ వచ్చినాక వీళ్ళు ఒక 2 సంవత్సరాలు 40 ఏళ్ళు. అంటే వీళ్ళ ఫెయిల్యూర్ను ఆయన్నే చెప్పుకుంటున్నారు. కాంగ్రెస్ ఫెయిల్ అయిందని చెప్పుకుంటున్నారు. తర్వాత ప్రతిసారి నేను ఇది సరిపోదు, నేను చేసేది సరిపోదు అంటే జనాలలో అసంతృప్తి ఉంది అనే విషయం తెలుసు. ఉచిత బస్సులు పెట్టినాం కానీ సరిపోదు, మీకు చీరలు ఇస్తున్నాం కానీ సరిపోదు, మీకు సన్నబియ్యం ఇస్తున్నాం కానీ ఇది సరిపోదు. గవర్నమెంట్ మీద ఎంత అసంతృప్తి ఉందో రేవంత్ రెడ్డి గారికి బాగా తెలుసు అని అర్థమైంది ఈయన స్పీచ్ ఇచ్చిన తర్వాత. ఇంత మీటింగ్లో యాక్చువల్గా ఒక 10 మందో 20 మందో 50 మందో 100 మందో 500 మంది ఉంటేనే కిచకిచ సౌండ్ వస్తుంది. కానీ వచ్చిర్రు బాగానే 1500 మంది 2000 మంది ఉన్నారు మీటింగ్లో. పిన్ డ్రాప్ సైలెన్స్. అడిగి సప్పట్లు కొట్టించుకోడు తప్ప అసలు జనం నుంచి రెస్పాన్సే లేదు. మీరు తోపులు, మీరు అట్లా, మీరు ఇట్లా. అసలు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఒక అదృష్టం కొడంగల్ ప్రజలకి. ఎన్నిసార్లు చెప్పినా ఒక్కరు కూడా కనీసం సైలెన్స్, సప్పట్లు కానీ ఈలలు కానీ ఏమీ లేవు. జనంలో కొడంగల్లోనే అంత అసంతృప్తి. ఇక దీనికి తోడు రేవంత్ రెడ్డి కొడంగల్ పోతుందని చెప్పేసి కొడంగల్ బంద్ పెట్టి ఇవ్వాలి. కొడంగల్ సెంటర్లో ఉన్న కాలేజీ, స్కూళ్ళు అన్నీ వేరే దగ్గరికి, వేరే మండలంకి తరలిస్తున్నారంట. ఆడ మొత్తం బంద్ పెట్టేసినారు. ఆడ మొత్తం స్వచ్ఛందంగా కొడంగల్లో ఆయన ఇల్లున్న కొడంగల్ టౌన్ మొత్తం బంద్ ఇవ్వాలి. ఒక ముఖ్యమంత్రి పోతే ఆ ముఖ్యమంత్రి పోతున్నందుకు బంద్. సరే, అన్ని విషయాలు మాట్లాడదాం. జూబ్లీ సెలక్షన్ తర్వాత కదా, జూబ్లీ సెలక్షన్ ఫలితం తర్వాత ముఖ్యమంత్రి స్పీచ్లో ఏమన్నా డెవలప్మెంట్ ఉంటుందేమో. డెవలప్మెంట్ అంటే కొంచెం అగ్రెసివ్ అంటే కూడా మళ్ళీ ఇంకోళ్ళకి అర్థమవుతుంది. అంటే ఇంకా కొంచెం ఆయన స్పీచ్లో పరిణితి ఉంటుందేమో, ఆ పరిణితి చూపిస్తారేమో అనుకుంటే ఏం పరిణితి లేదు. గదే పరిణితి, గదే పరిణామం, గదే వ్యవహారం. మాట్లాడదామని ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. ఫస్ట్ స్టార్ట్ చేద్దాం. చూడండి, ఈ రోజు ఈ ప్రాంతంలో 70 సంవత్సరాలుగా సమస్యలు పరిష్కారం కాకపోను 70 సంవత్సరాల నుంచి ప్రజలు ఎదురు చూసిన రోజులను గుర్తు చేసుకొని వాటన్నిటిని పరిష్కరించడానికి నాతో పాటు ఉమ్మడి మహబూబ్ నగర్ ఇన్ఛార్జ్ సంవత్సరాలుగా పరిష్కారం కాలేదు కొడంగల్ సమస్యలు. ఇందాక నేను చెప్పినట్లుగా 70 సంవత్సరాల్లో 38 సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలించింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని. తర్వాత ఇంకొక 23 సంవత్సరాలు టీడీపీ పరిపాలించింది. 9 సంవత్సరాలు తెలంగాణ వచ్చాక బీఆర్ఎస్ పరిపాలించింది. ఈ గవర్నమెంట్ వచ్చి 2 ఇయర్స్ అయింది. ఈ 2 ఇయర్స్లో 4000 కోట్ల రూపాయలు మొత్తం చుట్టూ ఒక రింగ్ రోడ్ వేస్తాం. అవన్నీ కూడా ఇప్పటివరకు ఏమి కాలేదు. అక్కడ స్కూల్ కడుతున్నారు, ఇంటిగ్రేటెడ్ స్కూల్, అది కూడా కాలేదు. పోయిన గవర్నమెంట్ ఇచ్చిన మెడికల్ కాలేజు ఇంకా కాలేదు. అక్కడ ఏమీ కాలేదు. కొడంగల్లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏమి కాలేదు. రోడ్లు కూడా అట్లే ఉన్నాయంట. అక్కడ ఇంకా కొత్తగా ఉద్యోగాలు వచ్చింది లేదు, కొత్తగా చేసింది లేదు. కానీ 70 సంవత్సరాలలో అంటే కాంగ్రెసే ఏం చేయలేదని చెప్తున్నారు. కాంగ్రెస్ గవర్నమెంటే కదా ఎక్కువ పరిపాలించిన. డబల్ టీడీపీ 23 వేసుకుంటే వాళ్ళు 38 సంవత్సరాలు, ఇది 40 సంవత్సరాలు. బీఆర్ఎస్కు డబల్. బీఆర్ఎస్ 9 ఏళ్ళు పరిపాలిస్తే 9 ఏళ్లకు అదొక 23 ఏళ్ళు. ఎవరూ చేయలేదని చెప్తున్నారు. కాంగ్రెస్ ఏం చేయలేదని చెప్తున్నారు. సరే, ఇక అంతకన్నా ముందు అసలు రాజనరసింహ స్పీచు, తర్వాత ఈయనెవరు వాకిటి శ్రీహరి, నారాయణపేట మక్తల్ ఎమ్మెల్యే, ఆయన రేవంత్ రెడ్డిని మామూలుగా ఓడలే. అవి నేను వినిపించాను మీకు. కానీ అపర భగీరథుడు, సార్ అర్ధర్ కాటన్, 100లో కోటికో ఒక్కరు పుడతారు ఇట్లా అంతే. ఇంత ఒగుడితే కూడా జనం మాట్లాడలే. ఇంత ఒగుడితే కూడా జనం పిన్ డ్రాప్ సైలెన్స్. ఆడవేళ పిన్సూది పడితే గల్లు అని శబ్దం వస్తుంది, అంత సైలెన్స్. మీరు రేవంత్ రెడ్డి మాట్లాడుతుంటే మీకు వినిపిస్తుంది. లాస్ట్ ఎవ్వరు స్పందిస్తారని చెప్పేసి ఆయన్నే చప్పట్లు కొట్టుండ్రి అంటే ఓకే కొట్టేస్తామన్నారు. ఇక జనాలకు ఇయనికే మా దగ్గర కోట్లు లేవు, భూములు కూడా లేవు. ఈయనేమో 1000 ఎకరాలు అమ్ముతున్నారు. 9292 ఎకరాలు హైదరాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా మొత్తం అమ్ముతున్నారు. 30%కి తక్కువ ధరకు, అతి తక్కువ ధరకు. బంపర్ ఆఫర్. అసలు నాకు తెలిసి ప్రపంచంలో ఇంత తక్కువ భూమి ఏం రాదు, ఏ ఊళ్ళో కూడా రాదు. వీళ్ళు అమ్మే భూమి అంత రేటు తక్కువగా అమ్ముతున్నారు ఇండస్ట్రియలిస్ట్లకి. కానీ భూమి లేదంటున్నారు. కోట్ల రూపాయలు. ఈరోజు అంట
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ప్రమాణ స్వీకారానికి పోయినరు సార్, రేవంత్ రెడ్డి గారు పోయినరు, ఒక స్పెషల్ ఫ్లైట్లో పోయినరు, స్పెషల్ క్లాసు టికెట్ తీసుకొని పోయి వచ్చిండ్రు. పోవడం 2 గంటలు, రావడం 2 గంటలు, ఆడొక అరగంట సేపు ఉన్నాడు. ఆ అరగంటకు 80 లక్షల రూపాయలు ఖర్చు అయిందంట. ఇందాక సోషల్ మీడియాలో చూసిన నేను 80 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పోయి వచ్చిర్రు. దానికి ఉన్నాయి పైసలు, కానీ మీకు ఈయనకి పైసలు లేవంటారు. ఒకసారి చూడండి అది కూడా. ఇంటి ఆయన పొలం కాడికి పని మీద పోతే మళ్ళీ వచ్చే లోపల అమ్మగారింటికి పోయి అమ్మని చూసి అమ్మ కష్ట సుఖాలు చూసి మళ్ళా ఎప్పట్లాగా ఇంటికి వచ్చే పరిస్థితి. ఎక్కడ చెయ్యి చూపిస్తే అక్కడ బస్సు ఆపే రోజులు ఈ రోజు వచ్చినాయి. ఓవర్ స్పీచ్ వాళ్ళకి తెలియదా? ఫ్రీ బస్ అంటే టికెట్ డబ్బులు అడుగుతారా? ప్లస్ ఈ 2 ఏళ్లలో ఏం చేసిండ్రో, ముందు ఏం చేస్తారో జనాలకు అవగాహన ఉంది. ఏమంటారు ఆయన, మీకు ఏమైనా డబ్బులు అడిగినరా? ఫ్రీ బస్ వల్ల ఏం కష్టాలనో వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారు. పిన్ డ్రాప్ సైలెన్స్ అని చెప్పలే, ఇదే. ఎంత చెప్పినా ఒక్కరు కూడా రెస్పాండ్ అవుతారు. కోడంగల్లా మేము ఓటేసి గెలిపించుకుని ఆయన ముఖ్యమంత్రి అయ్యి వచ్చిండు మా ముందుకు, ఇంకా మాకేదో అందరూ అదృష్టం, అసలు ఈయన ముఖ్యమంత్రి కావడం మీ అదృష్టం అని రాజనరసింహ లేకపోతే ఇంకో వాకిటి శ్రీహరి గారు చెప్పిండ్రు. అయినా సరే జనం అదృష్టంగా భావిస్తలేరా ముఖ్యమంత్రి అయినా కూడా? మన జీవితాలలో వెలుగును నింపడానికి ఈనాడు మన రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకున్నది. దానికి ఒక ప్రయోగశాలగా కొడంగల్ నియోజకవర్గాన్ని ఎన్నుకున్నాం. ఏనాడైతే మీకు ఇవ్వడానికి ఈనాడు అసైన్మెంట్ భూములు లేవు, మీకు ఇవ్వడానికి కోట్లాది రూపాయలు లేవు. అదే కొడంగల్లా ఎన్నిసార్లు ఫుడ్ పాయిజన్ అయింది తెలుసా? అదే కొడంగల్లా మస్తు సార్లు ఫుడ్ పాయిజన్ అయింది. ఇక దాని అన్నం చక్కగా పెడితే సరిపోతుంది, దాన్ని ఏమో చేస్తామని ప్రయత్నం చేస్తున్నారు. చెయ్యని మంచిదే చేస్తే. 28,000 మందికి ప్రతిరోజు ఉదయం ఒక మంచి నాష్ట పెట్టి వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడడమే కాకుండా వాళ్ళ ఆకలి తీర్చే ప్రయత్నం చేస్తున్నాం. చెప్పలే సరిపోదు, ఏం చేసినా సరిపోదు. ప్లస్ ఈ చెప్పేటి ఏవి కూడా కొత్తవి కావు. టిఫిన్ అంతకుముందు గవర్నమెంట్లో స్టార్ట్ అయింది, లంచ్ ఎప్పటి నుంచో స్టార్ట్ అయింది. ఎప్పటి నుంచో కేసీఆర్ గవర్నమెంట్ కన్నా ముందుకెళ్ళి లంచ్ ఉన్నది, మధ్యాహ్నం భోజనం ఉన్నది పథకం. కొత్తగా ఏం చేసిన అనేది వాళ్ళు కూడా తిరుగుతున్నారు. కొడంగల్ జనం కూడా కొత్తగా ఏమో చెప్తారేమో అంటే ముఖ్యమంత్రి గారు కొత్తగా ఏం చెప్పలేకపోతున్నారు. సార్ నేనైతే ఎమ్మెల్యే చేస్తే ముఖ్యమంత్రి అవుతుంది, మరి మా ఊళ్ళో పరిస్థితి ఏంది, మోరేంది, కరెంట్ ఏంది, నీళ్ళేంది, ఊర్లో సమస్యలు ఏందని అడుగుతున్నాను. నాకు తెలిసి రాబోయే 3-4 రోజుల్లోనే ఊర్లలో మోరీ ఏంది, రోడ్డు ఏంది అని అడుగుతున్నారంట. రాష్ట్ర వ్యాప్తంగా అడుగుతున్నారు. 2 సంవత్సరాలు అయింది. ఆ ఎలక్షన్ పెట్టకపోతే కారణం మీరే. ఎలక్షన్ పెట్టొద్దని జనం ఏమని అన్నారా? వాళ్ళు జనం అడుగుతున్నారు. ఇప్పుడు అడుగుతలేరు, ఎప్పటి నుంచి అడుగుతున్నారు. సర్పంచ్ ఎలక్షన్ పెట్టురని. మీకు ఇప్పుడు మోకా వచ్చింది, పెడుతున్నారు. సర్పంచ్ ఎలక్షన్స్ కంట వీళ్ళు చీరలు పంచుతున్నారు కదా, చీరలు కట్టుకొని పోయి వేయాలంట ఓటు. అది కూడా వినండి ఒకసారి. ఈ ఆడబిడ్డల చీర కట్టుకొని సంతోషంగా రేపు సర్పంచ్ ఓట్లలో అన్న చెప్పిన వాళ్ళకు, గ్రామాన్ని అభివృద్ధి చేసిన వాళ్ళకు ఓటేసి రావాలి. అర్థమైంది కదా? ఇది లీడర్కి బాగా అర్థం కావాలి. చీరలు పంచుతున్నారట, ఒకటే చీర అందరికీ. ఆయన 1,75,00,000 మహిళలు ఉన్నారు, 1,00,00,000 మందికి పంచుతామంటున్నారు. 1,00,00,000 మందికి ఒకటే రకం చీర. అవన్నీ కట్టుకొని పోయి నిలబడి లైన్లో నిలబడి ఓట్లు వేయమంటున్నారు. అవి కట్టుకొని వస్తే మాకే ఓటేస్తారు అనేది ఉద్దేశం బహుశా. అంటే లేడీస్ చీర వేస్తే చాలు ఓట్లు వేసిస్తారు అనేది బహుశా ఈ గవర్నమెంట్ భావిస్తున్నట్టున్నది. బట్ అందరూ కలిసిపోయి లైన్ నిలబడి అదేదో కంపెనీ ఎంప్లాయీస్ లాగా ఉంటారేమో అందరు అట్లా కట్టుకొని పోతే, ఒకటే రకం చీర కట్టుకొని పోతే. అది లేడీస్ ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారో తెలియదు. ఎందుకంటే మామూలుగా లేడీస్ కొప్పు కలవదు అన్నట్టు. పక్కింటి ఆమె ఒక రకమైన పూలు పెట్టుకుంటేనే ఇతర పక్క ఆమె ఆ పూలు పెట్టుకోదు. ఇంకా అది మన తెలంగాణలో ఉంటుంది. మరి ఒకటే రకం చీర ఇంతమంది కట్టుకోవడం అనేది కొంత డిఫరెంటే ఉంటుంది. అది ఎట్లా ఉంటుందో తెలియదు. ఆ చీరలు తీసుకోనికి ఓకే, కానీ కట్టుకోవడంలో గవర్నమెంట్ అనుకున్నట్టు అవుతుందా కాదా ఆ విషయం అయితే తెలియదు. బట్ ఇదంతా చూసిన తర్వాత సర్పంచ్ ఎలక్షన్స్ ప్రచారం స్టార్ట్ చేసినట్టు కనిపించింది. సర్పంచ్ ఎలక్షన్స్లో మీరు ఓట్లు వేయాల్సిందే, మాకు ఓటు వేస్తేనే అభివృద్ధి, మీరు అభివృద్ధి చేసే వాళ్ళకే ఓటు వేయండి, నాతో నుంచి కూర్చున్న వాళ్ళకే ఓటు వేయండి అన్నారు కదా. అంటే మీరు నాకేస్తేనే అభివృద్ధి చెందిస్తారు. సేమ్ జూబ్లీహిల్స్ స్ట్రాటజీయే. జూబ్లీహిల్స్లో కనుక మీకు సన్న బియ్యం బంద్ అవుతాయి, స్కీములు బంద్ అవుతాయి అన్నట్టుగానే ఇప్పుడు అక్కడ స్టార్ట్ చేసిండ్రు. మీకు అభివృద్ధి కావాలంటే మీరు మనం చెప్పిన వాళ్ళకి ఓట్లు వేయాలి, ఆ చీరలు కట్టుకొని ఓట్లు వేయాలని. ఇక జనం రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రజాజనం ఏం ఆలోచిస్తారు, ఏం చేస్తారు? అబ్బో నియమ కాంగ్రెస్ కోటేయకపోతే ఇప్పుడు ఏంది,
కష్టమే అభివృద్ధి అనుకుంటారా, లేకపోతే ఈ 2 సంవత్సరాల పరిపాలన చూసి ఇంకా సాల్వ్ చేసిన అభివృద్ధి అని అనుకుంటారా, అవన్నీ మనం చూద్దాం. బట్ ఇది స్పీచ్. అక్కడ జరిగిన మీటింగ్ ఏంటంటే, ఇన్ని రాజకీయాలు మాట్లాడారు కదా, ఫైనల్గా అక్కడ జరిగిన మీటింగ్ ఏంటంటే, అక్షయ పాత్ర వాళ్ళు ఎప్పటి నుంచో మన తెలంగాణ వచ్చినప్పటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు లంచ్ పెడుతున్నారు. మధ్యాహ్నం భోజన పథకం ఉంది, చాలా స్కూళ్ళల్లో పెడతారు వాళ్ళు. కొన్ని దూరంగా ఉండే నారాయణపేట లాంటి స్కూళ్ళలో అయితే పెట్టలేరు, వాళ్ళు ఇక్కడ నుంచి కిచెన్ తీసుకుపోలేరు. కాబట్టి కోడంగల్ కూడా ఇప్పుడు కిచెన్ పెడుతున్నారు, కోడంగల్ నుంచి తీసుకుపోతామని చెప్పారు. అంతే, అంత డిఫరెంట్ లేదు, మొత్తం కొత్తదేం లేదు, అన్నీ పాతయే. మెడికల్ కాలేజు, వెటర్నరీ నర్సింగ్ కాలేజు, గురుకుల్ కాలేజీలు, సైనిక్ నవోదయ, ఫైర్ స్టేషన్, ఏడీడీ కార్యాలయం, పాఠశాల భవన నిర్మాణం, ఇవన్నీ ఆల్రెడీ శంకుస్థాపన చేసిరంట కొడంగల్ టౌన్లో. అక్కడ కాకుండా వేరే దగ్గరికి వేరే మండలం తీసుకుపోతారంట, అక్కడ బంద్ పెట్టారు. ఆ విజువల్ కూడా చూడండి ఒకసారి ఫైనల్గా. కొడంగల్ బంద్ పెట్టడం ఏందో కూడా కొద్దిగా ఆలోచించేదగ్గ విషయమే. ఇది గవర్నమెంట్ ఆలోచించాలి, అంత తీవ్రంగా ఉంది అక్కడ ఇష్యూ. ఎనీవే, మీరు కూడా కామెంట్ రూపంలో చెప్పండి రేవంత్ రెడ్డి స్పీచ్ పైన. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.